యేసు ప్రభును సిలువ వేశారు. యేసు ప్రభుతో పాటు మరి ఇద్దరి దొంగలను కూడా అక్కడ సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. దానికి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ కొండ మీద సిలువ వేయబడ్డాడో ఆ కొండకే విలువ వచ్చింది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? సిలువ లేనిదే విలువ లేదు. సిలువ లేనిదే విలువ అనేది లేదు. మన క్రైస్తవ జీవితంలో కూడా యేసు ప్రభును మనం ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరించామో, మన పెదాలతో హృదయంతో ఒప్పుకొని, మన పాపములు ఒప్పుకొని, నీతి మూలముగా ఆత్మ మూలముగా ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు మనం జీవిస్తున్నామో, సిలువ మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. సిలువ మన దైనందిన అనుదిన జీవితంలో ఒక భాగముగా సిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువను జ్ఞాపకం చేసుకోవడము కేవలము ప్రభు వల్ల ఆరాధనకు మాత్రమే కాదు, లేక గుడ్ ఫ్రైడేకు మాత్రమే కాదు. సిలువ అనేది మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. ఒక నిర్జనమైన, ఒక నిష్ప్రయోజనమైన స్థలానికి యేసు ప్రభు అక్కడికి సిలువ వేయబడడం ద్వారా ఆ కొండకే విలువ వచ్చింది. అంటే స్థలాలను బట్టి కాదు, కానీ యేసు ప్రభువును బట్టి మన విలువ పెరుగుతుంది, మన మర్యాదలు పెరుగుతాయి, మన ఆధిక్యతలు పెరుగుతాయి, మన గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. కనుక ప్రియులారా, సిలువ అనేది ఒక ప్రభు మనకు మాత్రమే జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ మన బ్రతుకు కాలమంతా కూడా సిలువతో మమేకమైన జీవితం కలిగిన వారుగా మనం ఉండాలి. సిలువ లేనిదే విలువ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక భక్తుడు అన్నాడు, సిలువ లేనిదే సింహాసనము కూడా లేదట. సిలువ లేనిదే సింహాసనము కూడా లేదు. కొన్ని మాటలు చూద్దాం. కలువరి కొండ, చెప్పండి అందరూ ఒకసారి. ఇది చివరి కొండ, కలువరి కొండ. అద్భుతాల బోధన కొండ నుండి ప్రారంభమైపోయి కలువరి కొండ వరకు చేరుకున్నాం. అంటే క్రైస్తవ జీవితము ఒక్కొక్క దగ్గరనే ఆగిపోకూడదు. నేను దేవుని బోధ వింటే చాలు, దేవుని వాక్యం వింటే చాలు, టీవీలలో వస్తుంది వాక్యము, లేక యూట్యూబ్లో వాక్యం వస్తుంది, ఫేస్బుక్లో వాక్యం వస్తుంది, దేవుని వాక్యం వింటే, దేవుని బోధ వింటే నాకు చాలు అని బోధ వరకే ఆగిపోకూడదు మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. బోధ వరకే, దేవుని మాటలు నేను బైబిల్ చదివానా ఇక సరిపోయింది, బోధ విన్నానా ఇక సరిపోయింది అనేది కాదు. క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము అక్కడి మట్టుకే ఆగిపోకూడదు. మరొక కొండ అనుభవాన్ని, అద్భుతాల కొండ, అద్భుతాలు కూడా చూడాలి మన జీవితంలో, ఆశ్చర్య కార్యాలు కూడా మనం చూడాలి. కొంతమంది అద్భుతాల వరకే వచ్చి ఆగిపోతూ ఉంటారు, అద్భుతాల వరకే వచ్చి ఆగిపోతుంటారు. అద్భుతం జరిగిందా, ఇక అద్భుతం జరిగింది నా జీవితంలో, యేసు ప్రభు అవసరం లేదు, సంఘం అవసరం లేదు, గుడి అవసరం లేదని అద్భుతాల వరకే వచ్చి ఆగిపోతూ ఉంటారు. ఈ రీతిగా ఒక్కొక్క కొండ ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క కొండ అనుభవాన్ని మనం చూసుకుంటా వెళితే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోకూడదు. కానీ మన జీవన ప్రయాణం అనేది, మన యాత్ర అనేది, మన విశ్వాస జీవితము, మన ప్రార్థన జీవితము, మన సహవాస జీవితం అనేది కలువరి కొండ దాకా కూడా సాగిపోవాలి. కలువరి కొండ, ఈ కలువరి కొండలో మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు మీరే దాన్ని యొక్క ఆన్సర్ చెప్పండి. కొన్ని మాటలు చూడండి. చేదును ఇచ్చిరి, 34వ వచనంలో చేదును ఇచ్చిరి. 35వ వచనంలో వస్త్రములు పంచుకొనిరి, కావలియుండిరి, దూషించిరి, అపహసించిరి, నిందించిరి అనే మాటలు 44వ వచనం దాకా మనకు కనబడతా ఉంటాయి. 41వ వచనంలో, 40వ వచనం చివరి లైన్లో దూషించిరి.
41 చివరి పదం అపహసించిరి. 44 చివరి పదం నిందించిరి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కల్వరి కొండ మొత్తం యేసు ప్రభు ఆ కల్వరి కొండ మీద ఉండడం ద్వారా ఆ కల్వరి కొండ మీద ఉన్న సంఘటనలు మొత్తం కూడా దేన్ని సూచిస్తున్నాయి? దేన్ని సూచిస్తున్నాయి? అక్కడ నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు మనం? అర్థం కాలేదు ఇంకా? కొండ మీద ఉన్నారా? ఏ కొండ? ఏముంది కల్వరి కొండలో? చేదునిచ్చారు. యేసు ప్రభు యొక్క వస్త్రాలను తీసి పంచుకున్నారు. యేసు ప్రభు మరణించేదాకా అక్కడ కావలే కూర్చున్నారు. ఆయన సిలువలో శ్రమ పడుతున్నా, రక్తం గారుతున్నా కూడా ఆయన మౌనిగా ఉండిపోయారు. అక్కడున్న వారందరూ దూషించిరి, యేసు ప్రభుని తిడుతున్నారండి. హల్లెలూయా. అపహాస్యం చేస్తున్నారు. యేసు ప్రభును బోధకుడా, అనేకులను రక్షించావు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు యేసు ప్రభు అయితే నిన్ను నీవు ఇప్పుడు రక్షించుకో అని అపహాసించిరి. తర్వాత నిందించిరి. నువ్వు కూడా ఒక దొంగవే, దొంగల మధ్య సిలువ వేయబడ్డావు కనుక నువ్వు కూడా ఒక దొంగవే అని ఈ మాటలన్నీ ఆ సిలువలో ఆ కల్వరి కొండ మీద మనకు కనబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దృశ్యాలను చూసినప్పుడు కల్వరి కొండ మీద మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? ఏ పాఠం? ఏం జరుగుతుంది? శ్రమలు. థ్యాంక్ యూ. ఎవరన్నారు శ్రమలని? రాజకుమార్. చప్పట్లు కొట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కల్వరి కొండపై మొత్తం శ్రమల దృశ్యాలే. కల్వరి కొండను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రమలు అనేవి కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నాయి. కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. అంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేది ఒక భాగం, శోధన అనేది ఒక భాగం, వేదనకరమైన పరిస్థితులు అనేది ఒక భాగముగా ఆ కల్వరి కొండలో మనం నేర్చుకోవచ్చండి. యేసు ప్రభు ఏ నేరము చేయకపోయినా శ్రమ పడుతున్నాడు. యేసు ప్రభు ఏ అన్యాయము చేయకపోయినా శ్రమ పడుతున్నాడు. యేసు ప్రభు ఎవరిని దూషించకపోయినా దూషణ పాలైపోయాడు. ఎవరిని నిందించకపోయినా ఆయన నిందల పాలైపోయాడు. అనగా యేసు ప్రభు జీవితం అంతా కూడా శ్రమల వలయమే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. యేసు ప్రభు యొక్క కల్వరి కొండ మీద శ్రమల వలయమే. శ్రమలే కనబడుతున్నాయి, వేదనలే కనబడుతున్నాయి, నిందలే కనబడుతున్నాయి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నీ బ్రతుకు, నీ జీవితంలో ఏవి కనబడుతున్నాయి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు, వేదన, దుఃఖము, నింద, అపహాస్యము, అవహేళన ఇవన్నీ కూడా మన జీవితంలో కనబడవచ్చు. కానీ ఆ శ్రమలే క్రైస్తవ జీవితానికి ముగింపు కాదు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శ్రమలే, ఆ వేదన, ఆ దుఃఖము, ఆ బాధ, ఆ కన్నీళ్లు, ఆ నిందలు, ఆ అవమానాలన్నీ మన క్రైస్తవ జీవితానికి ముగింపు కాదు. శ్రమల తరువాత ఒక విజయం ఉంది. కల్వరి కొండ నేర్పే పాఠం ఏంటంటే ఒకవైపు శ్రమలు, ఆ శ్రమల మీద శాశ్వతమైన విజయాన్ని మనం పొందుకుంటాము. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఒక అద్భుతాల కొండ దగ్గర
పెట్టాడు, శోధన మీద విజయాన్ని సంపాదించి పెట్టాడు, మరణం మీద విజయాన్ని సంపాదించి పెట్టాడు. ఈ కలువరి కొండ విజయానికి సాదృశ్యంగా ఉంది. కనుక ప్రియులారా, ఒక దగ్గరనే ఆగిపోకూడదు. అద్భుతాల దగ్గర ఆగిపోతే శోధన ఎదురైతుంది. అద్భుతాల దగ్గరనే ఆగిపోతే విజయం ఎప్పుడు పొందుకుంటావు? శోధనలో ఆగిపోతే విజయం ఎప్పుడు పొందుకుంటావు? కొన్ని సందర్భాలలో క్రైస్తవ జీవితంలో శోధన బాధలు వచ్చినప్పుడు, ఏంది నాకు ఇన్ని ప్రార్థనలు చేసిన, ఇంత కానుకలు ఇచ్చిన, ఇన్ని ప్రభువుల ఆరాధనలో పాలు పొందిన, ఇంకా నా బ్రతుకులో నా కుటుంబంలో మార్పు జరగడం లేదు. ఒకరి తర్వాత ఒకరు బలహీనమైపోతున్నారు, అడ్డం పడుతున్నారు, ఖర్చులు అవుతున్నాయి, ఆర్థికంగా నష్టపోతున్నాం, ఆత్మీయంగా నష్టపోతున్నాం, శారీరకంగా కృంగిపోతున్నాం. ఏంది ఈ క్రైస్తవ జీవితము? ఏంది ఈ శ్రమల జీవితము? ఎందుకు ఈ కష్టాలు అనే స్థితిలోకి ఒక్కొక్కసారి మనం దిగజారిపోతాం. అందుకే కలువరి కొండ పాట. హల్లెలూయా, హల్లెలూయా. కలువరి కొండ నువ్వు కృంగిపోయడానికి కాదు, కలువరి కొండ నువ్వు బాధపడడానికి కాదు, కలువరి కొండ నువ్వు కన్నీళ్లు విడవడానికి కాదు, కలువరి కొండ నువ్వు ఏడవడానికి కాదు. ఆ ఏడవడానికి, బాధపడడానికి, అపహసించబడడానికి, నిందించడానికి పులి స్టాప్ పెట్టినదే కలువరి కొండ. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాజులైన, అధికారులైన శ్రమల తరువాత వాళ్ళ విలువ పెరిగినట్లుగా మనకు చూస్తా ఉన్నాం. శ్రమల తరువాత రాజులైపోయారు, శ్రమల తరువాత అధికారులైపోయారు, శ్రమల తరువాత ఆశీర్వదించబడ్డారు, శ్రమల తరువాత దీవించబడ్డారు, శ్రమల తరువాత లోకాన్ని జయించిన వారిగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. అందుకే ప్రియులారా, శ్రమలు అనేవి క్రైస్తవ జీవితంలో ఒక భాగం. కానీ శ్రమలే ముగింపు కాదు. ఆ శ్రమల తర్వాత మనకు విజయం ఉంది. శ్రమల తర్వాత బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపు. హల్లెలూయా. చిన్నప్పటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని అసహించుకునేవాడు, దేవుడు అంటే భయము, భక్తి, ఆరాధన భావము కలిగిన వాడు యోసేపు. ఎన్ని కష్టాలు వచ్చాయి? 17 సంవత్సరాల వయసులో నుండి 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా అన్ని శ్రమలే. తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, అన్నలకు దూరం అయిపోయాడు. అన్నలు కొట్టి గుంతలో వేశారు, అన్నలు కొట్టి గుంతలో. అదే ముగింపు కాదు ఆయన జీవితానికి. ఆ శ్రమలే ఆయన జీవితానికి ముగింపు కాదు. ఆ కష్టాలే ముగింపు కాదు, ఆ బాధలే ముగింపు కాదు. అందుకే కలువరి కొండ మనకు నేర్పించేది ఏంటంటే, కలువరిలో శ్రమలున్నాయి, కలువరిలో అపహాస్యం ఉంది, కలువరిలో నిందించేవారు ఉన్నారు, కలువరిలో అపార్థాలు చేసుకునేవారు ఉన్నారు. కానీ ఆ శ్రమల తర్వాత ఒక అద్భుతమైన విజయాన్ని దేవుడు నీ బ్రతుకులో, నీ జీవితంలో ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు 17వ సంవత్సరాల వయసులో గుంతలో వేయబడ్డారు. అక్కడ నుండి ఐగుప్తుకు తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా శ్రమలే. ఏ ఇంట్లో పని చేసినా ఆ ఇంటి ఆవిడ ఆయన మీద నింద వేసింది. జైల్లో ఉంటే జైల్లో కూడా శ్రమలే. అన్ని శ్రమల వలయమే, అంతా శ్రమల వలయమే. ఒక సమయం వచ్చింది, ఒక టైం వచ్చింది. ఆ శ్రమల తరువాత ఆయన దేశానికే రాజుగా నియమించబడ్డాడు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నిందలు అనుభవిస్తున్నావా? ఆ నిందలే ముగింపు కాదు నీకు. అపహసించబడుతున్నావా? అదే ముగింపు కాదు. చేదు అనుభవాలు, చేదు జీవితాలు అనుభవిస్తున్నావా? అదే నీకు ముగింపు కాదు. నీ చుట్టూ కావలి ఉన్నారా నిన్ను పట్టుకునడానికి, నీ తప్పులు దొరకడానికి, నీ ఎప్పుడు తప్పుడు చేస్తాడో అని పట్టుకునేవారు కావలి ఉన్నా అదే ముగింపు కాదు. క్రైస్తవ
జీవితాల్లో యథార్థతను కాపాడుకొని నిలవగలిగితే యోసేపుకి ఇచ్చిన జీవితాన్ని, జయాన్ని మన బ్రతుకులో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దావీదు కూడా, రాజైన దావీదు కూడా చిన్నప్పటి నుండి శ్రమలు అనుభవించాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఏం సుఖపడ్డాడు? తినడానికి తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఎప్పుడు పడుకుందామన్నా ఎలుగుబంటో సింహమో వచ్చి గొర్రెపిల్లను ఎత్తుకొని పోయేది. అంటే తిండి తక్కువే, నిద్ర తక్కువే. ఆయన ఒక ఏజీ, ఆయన కూడా 17 సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా శ్రమపడ్డాడు. వివాహం చేసుకున్నాడు. పెళ్ళైపోయినాక కూడా శ్రమలేగా. అటు భార్య ద్వారా, అటు అత్తగారి ద్వారా శ్రమలే వచ్చాయి. పిల్లలు కన్నాక కూడా పిల్లల ద్వారా కూడా శ్రమలే. అభిషేకము తిరగబడ్డాడు. కానీ ఆ శ్రమల తరువాత ఆయనకు పట్టాభిషేకం చేయబడింది. చప్పట్లు కొట్టండి. ఆయన రాజుగా నిలబడ్డాడు. ఎస్తేరును మనం చూస్తే, ఎస్తేరు కూడా అనాథ బాలిక, తల్లిని తండ్రిని కోల్పోయింది, ప్రమాదంలో పడింది, శ్రమల వలయంలో పడింది. కానీ ఆ శ్రమలే ఆమెకు ముగింపు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమలే ఆమెకు ముగింపు. ఆ తర్వాత ఆమె రాణి స్థానములో ఉంది. కలువరి కొండ నేర్పే పాటలు ఏంటంటే, కలువరి కొండలో సుఖము లేదు, శ్రమ ఉంది. కలువరి కొండలో సంతోషము లేదు, కన్నీళ్లు ఉన్నాయి. కలువరి కొండలో నెమ్మది లేదు, నిందలున్నాయి, బాధలున్నాయి. యేసు ప్రభును కలువరి కొండకు తీసుకొని వెళ్ళి ఆయనను నిందించి, హింసించి, అపహాస్యం చేసి సిలువ వేశారు. అదే ఆయనకు ముగింపు కాదు. ఆ తరువాత కలువరి కొండలో అద్భుతమైన విజయం ఉంది. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో శోధించబడుతున్నావా? బాధపడుతున్నావా? నెమ్మది లేకుంటున్నావా? నిందలు అనుభవిస్తున్నావా? అపహాస్యాలు అనుభవిస్తున్నావా? అవి మన జీవితానికి ముగింపు కాదు. మనకు ఒక దినం ఉంది. ఆ కలువరి కొండ అనుభవం నేర్పేది ఏంటంటే, శ్రమల తరువాత ఒక విజయాన్ని మనం చూడబోతున్నాం. చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. తర్వాత శ్రమల తర్వాత కూడా ఆశీర్వాదం ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ యోబుకు సమస్తం ఉంది, ఏది తక్కువ లేదు. ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు, నీతివంతుడని దేవుని ద్వారానే సాక్ష్యం అందుకున్న వ్యక్తి. ఆ వ్యక్తికి శ్రమ, శోధన వచ్చేసింది. అన్నీ కోల్పోయాడండి. హల్లెలూయా. అన్నీ ఏది లేదు, కేవలం శరీరం మిగిలింది. ఆ శరీరం కూడా కురుపులతోటే. ఆ శరీరానికి కూడా కురుపులైతే ఈ చేతులతో గోక్కోవడం ఇబ్బంది కలిగి, ఆ దురద మానుకుంటే బూడిద పూసుకొని బూడిదలో కూర్చొని ఒక పెంకుతో గీక్కుంటున్నాడండి. ఎంత ఘోరమైన స్థితికి దిగజారిపోయాడు ఆయన. అయినా విశ్వాసాన్ని కోల్పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని శ్రమల్లో కూడా, అంత దుఃఖంలో కూడా, అంత వేదనలో కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ శ్రమలే ముగింపు కాదు, ఆ దరిద్రతే ముగింపు కాదు, ఆ అప్పులే ముగింపు కాదు, ఆ అనారోగ్యమే ముగింపు కాదు. ఒక అద్భుతమైన విజయం ఉంది. హల్లెలూయా. శ్రమల తరువాత యోబుకు రెండంతల ఆశీర్వాదము మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, కలువరి కొండలో శ్రమలున్నాయి, కానీ ఆ శ్రమల తరువాత ఒక విజయం ఉంది. ఒక వాక్యం చదవండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 1 కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనాన్ని ఒకసారి చదవలసిందిగా. క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, విజయమందు మరణము మృంగివేయబడెను,
మరణము మృంగివేయబడెను. అంటే మరణము గెలిచిందా, సిలువ గెలిచిందా? విజయమంతు మరణము అంటే మరణము ఓడిపోయింది. కలువరి కొండలో మనకు మిగిలింది విజయమే. హల్లెలూయా. శ్రమలు సమాప్తమైపోయాయి, నిందలు సమాప్తమైపోయాయి, మరణము యొక్క ముళ్ళు విరువబడింది, సాతాను యొక్క తల చితకొట్టబడింది, సాతాను యొక్క తల చితకొట్టబడింది. ఇక మిగిలింది క్రైస్తవ జీవితానికి విజయమే. మిగిలింది క్రైస్తవ జీవితానికి విజయమే. శ్రమల మీద విజయం, మరణం మీద విజయం, శోధన మీద విజయం. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను మీద కూడా విజయమే. ఒక మాట చదవండి, రోమా పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. 16:19. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక తొక్కించును. హల్లెలూయా. సాతానును శీఘ్రముగా ఆయన చితుక తొక్కి ఆ అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ప్రియులారా, కలువరి కొండను చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవైపు శ్రమలు ఉన్నాయి, కానీ ఆ శ్రమల ముగింపు కాదు, ఆ శ్రమలను జయించిన దేవుడు మనకు కనబడుతున్నాడు. మరణం ఉంది, ఆ మరణాన్ని జయించిన దేవుడు మనకు కనబడుతున్నాడు. శోధన ఉంది, ఆ శోధన జయించిన దేవుడు మనకు కనబడుతున్నాడు. ఇక మిగిలింది కలువరి కొండ మీద మిగిలింది విజయమే తప్ప అపజయము లేదు. హల్లెలూయా. ప్రేమతో నేను ప్రకటిస్తున్న వార్త ఏంటంటే, యేసు ప్రభును వెంబడిస్తున్న నీవు, యేసు ప్రభును కలిగిన నీవు కొన్ని సందర్భాల్లో శ్రమను చూస్తావు, కొన్ని సందర్భాల్లో చేదును చూస్తావు, కొన్ని సందర్భాల్లో వేదన, కొన్ని సందర్భాల్లో దుఃఖం కనబడుతుంది. అయితే అదే నీకు ముగింపు కాదు. నీకు ఒక విజయం ఉంది, నీకు ఒక ఆశీర్వాదం ఉంది, నీకు ఒక ఉన్నత స్థితిని దేవుడు ఇస్తాడు. ఒక ఉన్నత స్థితిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే మన నిమిత్తము శ్రమ పడిన దేవుడు, మన నిమిత్తము బాధపడిన దేవుడు, మన నిమిత్తము శోధించబడిన దేవుడే నీవు అనుభవిస్తున్న ప్రతిదాని మీద ఆయన విజయమును అనుగ్రహిస్తాడు. సిలువను గెలిచాడు ఆయన, మరణాన్ని గెలిచాడు ఆయన, శోధనను సాతాన్ని కూడా గెలిచాడు. గెలిచిన వాడు నిన్ను గెలిపిస్తాడు, విజయము పొందుకున్నవాడు నీకు విజయం ఇస్తాడు ఆయన. అందుకే భయపడకు, అధైర్యపడకు, నీకు ఒక విజయము సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఆమె చెప్తారు అనుకుంటా, విజయం అనుకుంటే అనుకున్నా కానీ చెప్తలేదు. హల్లెలూయా. నీకొక విజయము సిద్ధంగా ఉన్నది. ఆ విజయాన్ని సంపాదించింది ప్రభువైన యేసు క్రీస్తే. మనం పొందుకోలేము ఆ విజయం. మరొక మాట కూడా చదవండి, 1 కొరింథీ 2 కొరింథీ 4వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించు చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు ఆ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి నిత్యమును, అనిత్యమును, అదృశ్యమైనవి
కళ్ళకు కనిపించే వాటిని చూసి నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో అది శాశ్వతము కాదు. అది చులకన శ్రమ, క్షణమాత్రముండు శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమలు అనేవి క్రైస్తవ జీవితానికి క్షణమాత్రం ఉండేవి. ఆ క్షణంలోనే మనం తట్టుకోలేకపోతున్నాం, విశ్వాసాన్ని కోల్పోతున్నాం, ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నాం, ఆరాధన భావాన్ని కోల్పోతున్నాం. కానీ పౌలు అంటాడు, ఈ శ్రమ క్షణమాత్రం ఉండే శ్రమ. ఈ క్షణములో నీవు కలవరి కొండ వైపు చూడగలిగితే, కలవరిలో నీ కొరకు రక్తము గార్చిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే, కలవరిలో శ్రమను జయించిన యేసు వైపు నువ్వు చూడగలిగితే, ఆ క్షణము తరువాత మరొక క్షణము నువ్వు విజయాన్ని పొందుకుంటావు, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు, నువ్వు అధికారాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పౌలు అంటాడు, శ్రమలను చూసి కృంగిపోక విజయాన్ని చూసి విశ్వాసములో ముందడుగు వేయాలి. మరొక మాట చివరిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చెప్పండి. హల్లెలూయా. అవమానమును నిర్లక్ష్యపెట్టి శ్రమలను క్షణమాత్రముండు శ్రమలను త్యజించి సిలువ వైపు చూస్తూ మన కొరకు ఉంచబడిన సింహాసనం మీదికి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో ఇదే మాట అంటాడు ఆయన. 14వ అధ్యాయము ఆ మాట చూడండి. 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 14వ అధ్యాయం యోహాను సువార్త 14 మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నాను, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, కనుక మీరు కలవరపడకుడి. హల్లెలూయా. ఈ శోధనలు, వేదనలు, చేదైన అనుభవాలు, చేదైన జీవితాలు, చేదైన బ్రతుకులు మన జీవితంలో ఎదురైనప్పుడు వాటిని చూసి మీరు కలవరపడకండి. అవమానమును నిర్లక్ష్యపరిచి సిలువను మోసి సిలువను జయించిన ఆ జయశాలి అయిన యేసు ప్రభు మనకున్నాడు. అన్నిటి మీద విజయం అనుగ్రహించే యేసయ్య మనకున్నాడు. మన ముగింపు సిలువ సింహాసనము. హల్లెలూయా. సింహాసనం ఎదుట కుడి పార్శ్వమున మన స్థలము దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అందుకే ప్రియులారా, ప్రేమతో మనవి చేయించున్నాం. కలవరి కొండ, కలవరి యాత్ర శ్రమల వలయమే, నిందల వలయమే. కానీ నువ్వు అనుభవిస్తున్న శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, శోధన, వేదన, దుఃఖం ఇవన్నీ ఎండ్ కాదు, ముగింపు కాదు. ఆ తర్వాత ఒక విజయం అనేది దేవుడు మనకిచ్చాడు. విజయాన్ని సంపాదించి పెట్టాడు. సిలువను
జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, అపవాదిని జయించిన యేసు ప్రభు మన జీవితాల్లో కూడా అన్నిటి మీద విజయం ఇచ్చి కలవరాన్ని తొలగించి ఆ సింహాసనం మీద ఆయన మనల్ని కూర్చుండబెట్టబోతున్నాడు. దేవుని మాటలు దీవించును గాక. తలలు వంచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఉదయకాలమే హృదయపూర్వకమైన నిర్మలమైన